సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 43 మంది హైదరాబాదీలు చనిపోయారు. వీరంతా మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తుండగా ముఫర్హద్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఒకేసారి అక్కడ మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో అందులోని ప్రయాణికులు ఎటూ తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మన కాలమానం ప్రకారం చూసినట్టయితే తెల్లవారుజామున 1:00 ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు కాగా 11 మంది పిల్లలున్నారు. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని సీఎం ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాదీలు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూసాం. మొత్తంగా 43 మంది హైదరాబాదీలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తున్న సమయంలో ముఫర్హద్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో వెంటనే అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పూర్తిగా ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా కూడా పొగతో కమ్మేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. దీంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రయాణికులు ఎటూ తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అక్కడ 40 మంది సజీవ దహనమైపోయారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి భారతీయ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుపోయింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఇప్పటికే 40 మంది దాకా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించి అసలు? ఏదైతే ఇప్పటికి వరకు ఉన్న సమాచారం వరకు అయితే 43 మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. అయితే చనిపోయిన వారి వివరాల్లో ఇప్పటివరకు మనకు ఆల్ ఉమ్రా అనే ఒక ట్రావెల్, మెహదీపట్నంలోని ఆల్ ఉమ్రా అనే ట్రావెల్స్ నుంచి 16 మంది అక్కడి నుంచి వెళ్ళినట్టుగా సమాచారం. అయితే వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఇప్పటికీ రావడం జరిగింది. అయితే వాళ్ళలో ఎవరెవరు అంటే ఆ ట్రావెల్ బస్ లో ఏదో ప్రమాదం జరిగిన ట్రావెల్ బస్ లో ఆ 16 మంది ఉన్నారా లేదా అనే విషయం తెలియదు. ప్రస్తుతానికి అయితే 16 మందికి సంబంధించిన వివరాలు మధ్య రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినది ఉదయం తెల్లవారుజామున మదీనాకి అంటే మక్కాలో ప్రార్థనలు ముగించుకొని తిరిగి మదీనాకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఉదయం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద ఘటన సంబంధిస్తే డీజిల్ ట్యాంకర్ ని బస్సు అత్యంత వేగంగా ఢీకోవడంతో ఈ ప్రమాదం సంబంధించి ఈ ప్రమాదంలో బస్సు మొత్తం కూడా దగ్ధం కావడం జరిగింది. బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బతికే ఛాన్స్ లేదని చెప్పి కూడా ఉన్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఉన్న సమాచారం వరకు అయితే అధికారులు అయితే అక్కడికి లోకల్ సివిల్ పోలీసు అక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తంగా లోపల చూస్తే ఎవరు కూడా మొత్తం కాలి బూడిదైపోయారు. ఎవరిని కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. వాళ్ళ మృతదేహాలు గుర్తించాలని తప్పనిసరిగా డిఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ ఉన్న ఇక్కడ నుంచి అజౌద్ నుంచి కూడా కొంత సమాచారం తీసుకోవడం జరిగింది. అజౌద్ లో ఉన్న చైర్మన్ ఇప్పటికే మాట్లాడడం జరిగింది. అతను మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు మాకు వచ్చాయి. అయితే ఎవరెవరు చనిపోయారు, ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేవారు చనిపోయారా లేకుంటే బయట వాళ్ళు వెళ్లారా సమాచారం మాకు ఖచ్చితంగా తెలియదు. ఇప్పటికైతే ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 43 మంది చనిపోయినట్టుగా సమాచారం ఉంది. వాళ్ళ వివరాలను సేకరించే పని చేస్తున్నాం. ఎందుకంటే భారత ప్రభుత్వంతో పాటు సౌదీ ప్రభుత్వంతో కాంటాక్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి పూర్తి వివరాలు తెప్పించుకున్న ప్రయత్నం కొనసాగిస్తున్నామని చెప్తున్నాం. అయితే ఇప్పటికీ ఏదైతే కొంత సమాచారం అయితే రావడం జరిగిందో సమాచారం వరకు చూసినట్లయితే మొత్తంగా 26 మంది అంటే మొత్తం 43 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. దీంట్లో ఇక్కడ నుంచి చాలా మంది అంటే హైదరాబాద్ నుంచి 16 మంది వెళ్ళినట్టుగా కొంత సమాచారం ఉంది. 16 మంది సంబంధించిన ఆల్ ఉమ్రా ట్రావెల్స్ ఏదైతే మెహదీపట్నంలోని ఆల్ ఉమ్రా ట్రావెల్స్ 16 మంది వెళ్లారు.
ఈ ట్రావెల్ వద్దకు ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి సౌదీ ఏదైతే మక్కాలో మక్కాకు వెళ్ళిన వాళ్ళ బంధువులను ఇప్పుడు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా వివరాలు సేకరించడం వాళ్ళ సమాచారం కావాలని ఇప్పటికీ కోరుతున్నారు. అయితే దీనికి ఇక్కడ ఈ వీళ్ళ దగ్గర ఆలుమా ట్రావెల్స్ దగ్గర కనీస సమాచారం ఎందుకంటే ఆ ట్రావెల్ బస్ లో వీళ్ళు మొత్తంగా 43 మంది వెళ్తున్న వాళ్ళు ఈ ట్రావెల్ వాళ్ళు అక్కడ ట్రావెల్స్ తో లింక్ అప్ అయ్యి వాళ్ళంతా నన్ను ఎక్కారా లేదన్న విషయం మాకు ఖచ్చితంగా తెలియదని వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక వివరాలు రావాల్సింది అక్కడ సౌదీ ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇక్కడ అధికారులు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు చేపట్టింది. ఆ తర్వాత వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 కంట్రోల్ రూమ్ సంబంధించిన 2 టెలిఫోన్ నెంబర్స్ కూడా జరిగింది. దీంతో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక టీం ఏర్పాటు చేశారు. ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, డీజీపీ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో ఒక కమిటీ ఒక బృందం ఏర్పాటు చేసి అమరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సౌదీ ఇక్కడ భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు అక్కడ సౌదీ ప్రభుత్వం కాంటాక్ట్ చేసి అక్కడ ఎవరైతే చనిపోయారో అని చెప్తున్నారో అంటే చనిపోయారు మొత్తం బస్సు ప్రమాదం చనిపోయారని చెప్తున్న వాళ్ళ వివరాలు సేకరించి ఇక్కడ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే పనులు అధికారులు అయితే వేగంగా పనిచేస్తున్నారు. ఇప్పటికైతే టీం కూడా ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ లో సమావేశం కావడం జరిగింది. ఆ తర్వాత సమాచారం తెప్పించుకున్న ప్రయాణం కొనసాగుతుంది. అయితే ప్రమాద తీవ్రత చూసినట్లయితే అత్యంత వేగంగా వెళ్తున్న బస్సు ఏదైతే ఏసీ బస్సు ఒక్కసారిగా ముందు ఆగిపోయిన అంటే సడన్ గా ఆగిపోయిన డీజిల్ ట్యాంకర్ ను ఢీకోవడం తోటి ఈ ప్రమాదం సంబంధించింది. ఆ తర్వాత డీజిల్ ట్యాంకర్ నుంచి మొత్తంగా పేలుడు సంబంధించిన తోటి బస్సు మొత్తంగా తునాతురుకలైపోయింది. బస్సులో ఉన్న వాళ్ళ మొత్తం ఖాళీ అయిపోయారు, గుర్తుపట్ట స్థితిలో అయిపోయారు. 1:30 ప్రాంతంలో సమావేశం సంబంధించి దాదాపు 2 నుంచి 3 గంటల ప్రాంతంలో అక్కడికి అధికారులు చేరుకున్నారు. అయితే అక్కడ ఎవరైనా బస్కి ఉన్నారా అని చూస్తే అక్కడ ఎవరు బస్ లో ఉన్న వాళ్ళు ఎవరు మొత్తంగా చనిపోయి చెప్తారు. బస్ లో 43 మంది ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం 16 మంది ఎవరైతే ఆల్ ఉమ్రా ట్రావెల్స్ నుంచి ఎవరైతే ఇక్కడికి మక్కాకు వెళ్లారో వాళ్ళకి సంబంధించిన సమాచారం వచ్చి వాళ్ళ సంఖ్య వివరాలు ప్రస్తుతానికి ఎన్టీవీ స్క్రీన్ పైన 16 మంది సంబంధించిన సమాచారం రావడం జరిగింది. ఆల్ ఉమ్మా ట్రావెల్స్ నుంచి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించిన సమాచారంలో వీళ్ళలో ఎవరెవరు సంబంధించిన ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్ ఉమ్మా ట్రావెల్స్ అక్కడ లోకల్ ట్రావెల్స్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మొత్తం గల టూర్ షెడ్యూల్ కూడా వీళ్ళే చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి దుబాయ్ దిగిన తర్వాత అక్కడి నుంచి సౌదీ వెళ్ళే వారు కూడా మొత్తంగా ఆలుమా ట్రావెల్స్ మొత్తంగా వాళ్ళకు కోఆర్డినేట్ చేసింది. ఆ మేరకు కాంట్రాక్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఆలుమా ట్రావెల్స్ సంబంధించి వాళ్ళు ఇక్కడ లోకల్ ట్రావెల్స్ అక్కడ విదేశాల్లో ఉన్న ట్రావెల్స్ తో కాంటాక్ట్ అయ్యి ఆ మేరకు పూర్తిగా కోఆర్డినేట్ చేసి ఆ బస్ లో వెళ్ళని చెప్తున్నాం. ఇప్పటికైతే ఆలుమా ట్రావెల్స్ 16 మంది వెళ్లారు. ఇంకా 43 మందిలో 16 మంది సమాచారం ఉన్నది. మిగతా వాళ్ళ సమాచారం కూడా కోసం అధికారులు అయితే పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ మల్లేపల్లి బజార్కు చెందినటువంటి 16 మంది హైదరాబాదీలు ఈ బస్సులో చిక్కున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులంతా కూడా సజీవ దహనమైపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ బాధిత కుటుంబాలకు తగిన సాయం అందించాలని ఢిల్లీలో రెసిడెంట్ కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలా మంది హైదరాబాదీలు చనిపోయారు. వీరంతా మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ముఫర్హత్ వద్ద ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఒక డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో అందులోని ప్రయాణికులు ఎటూ తప్పించుకోలేని పరిస్థితి ఉంది. ఇక మన కాలమానం ప్రకారం చూసినట్టయితే తెల్లవారుజామున 1:00 ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో 11 మంది మహిళలున్నారు, 10 మంది దాకా చిన్నారులు కూడా ఉన్నారు. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందినటువంటి వారు ఎంతమంది ఉన్నారని సీఎం ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాదీలు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశించారు. సచివాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 42 మంది హైదరాబాదీలు చనిపోయారు. వీరంతా మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తుండగా
ముఫరహత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో అందులోని ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. మన కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30కు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మృతుల్లో 11 మంది మహిళలు కాగా 10 మంది చిన్నారులున్నారు. ఇక ఈ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని సీఎం ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ కౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాదీలు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని కూడా ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు.